హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ చంద్రరాయ్. ఇది ఒగ్గంపేటలో ఒక చర్చ్ వరకు మా డాడీ చేశారు. ఈ చర్చ్కి సీలింగ్ అండ్ వాల్స్ మన మెటీరియలే వాడారు. మెటీరియల్ వచ్చేసరికి ఓలోస్, ఓక్స్కి సంబంధించిన ఓలోస్. ఓక్స్ అంటే అందరికీ తెలుసు కదా, చాలామందికి ఓక్స్ అంటే తెలిసే ఉంటుంది. ఇప్పుడు మన ఓలోస్ కూడా ఓక్స్కి సంబంధించిందే, సేమ్ కంపెనీ. ఇప్పుడు వచ్చేసి మన కుర్రోళ్ళు సీలింగ్కి సపోర్ట్లు వేస్తున్నారు. ఇదిగోండి, సీలింగ్కి మొత్తం సపోర్ట్ వేయడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే సీట్లు ఎక్కించడమే. నెక్స్ట్ డే సీట్లు ఎక్కించేసారు. నేను మధ్యాహ్నం వచ్చేసరికి చాలా మటుకి ఫినిష్ చేసుకున్నారు. ఇదిగోండి, నెక్స్ట్ డే వచ్చేసరికి షీట్లు ఎక్కిచ్చేస్తున్నారు. ఒక బార్ ఎక్కిచ్చేసారు, ఇంకొక బార్ కూడా ఎక్కిచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆ కలర్ వచ్చేసరికి ఇదనమాట. ఇదిగోండి, ఇంకా సెంటర్ షీట్స్ చాలా మటుకి కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 2-3 షీట్లు వేస్తే కంప్లీట్ అయిపోతుంది. సీలింగ్ మధ్యలో భాగం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సైడ్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డార్క్ కలర్ షీట్స్ వేస్తారు. ఇప్పుడు డార్క్ కలర్ షీట్స్ వేయడం స్టార్ట్ చేస్తారు. కొంచెము ఈ షీట్స్ వేసేసి ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని డమ్మీ చేసేస్తే వర్క్ అయిపోతుంది. ఇదిగోండి, డమ్మీ కూడా చేసేసారు. ఇంకా సీలింగ్ మొత్తం ఫుల్గా కంప్లీట్ చేసేసాము చెప్పేసాము. ఇంకా నెక్స్ట్ మిగిలిందల్లా వాల్స్ ఒక్కటే. ఇదిగోండి, అది కూడా స్టార్ట్ చేసేసాము. 3 సైడ్స్ మాకు వైట్ కలర్ షీట్స్ వేయమని చెప్పారు. ఇదిగోండి, ఇక్కడ మా డాడీ షీట్లు కట్ చేస్తున్నారు. ఇక్కడ వేసిన ప్రతి షీటు మా డాడీ కట్ చేశారు. ఈ సైట్ మొదలెట్టినప్పటి నుంచి మార్నింగ్ టు ఈవినింగ్ మా డాడీ తప్పకుండా ఈ వర్క్ని దగ్గర ఉండి చూసుకొని చేయించారు మా డాడీ. నేనేమో మధ్యాహ్నం మాటలు ఎక్కువగా వచ్చేవాడిని, మార్నింగ్ వచ్చేవాడిని కాదు నేను. త్రీ సైడ్స్ ఈ వైట్ కలర్ తిప్పేసాము. ఇంకా కింద గ్యాప్ వచ్చింది చూడండి, అక్కడ డార్క్ కలర్ మిగిలిన షీట్లు ఉంటే వేసామంటే అక్కడ కూడా వేసేసాము డార్క్ కలర్ షీట్లు, చిన్న చిన్న ముక్కలు. ఓకే అండి, ఇంకా సీలింగ్ కంప్లీట్ అయిపోయింది, వాల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మిగిలిందల్లా భీములు ఉన్నాయి. ఆ భీములు కూడా ఇప్పుడు వర్క్ చేయబోతున్నాము. భీములు అండ్ ఫ్రంట్ ఒక వాల్ వదిలేసాము. ఆ వాల్కి కూడా వాల్ ప్యానల్స్ వేయాలి. క్యామెల్కి సంబంధించిన వాల్ ప్యానల్స్ అయిపోతున్నాము ఇప్పుడు మేము. ఇదిగోండి, భీములకి స్టార్ట్ చేసేసారు వాల్ ప్యానలింగ్ చేయడము. భీములు కూడా చాలా బాగా వర్క్ చేశారు. ఆ లైన్కి లైన్ మ్యాచ్ అయ్యేటట్టు చాలా బాగా చేశారు. ఇప్పుడు ఇంకా భీముల వర్క్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకి మిగిలిందల్లా ఫ్రంట్ వాల్ ఒక్కటే మిగిలింది. ఇదిగోండి, ఫ్రంట్ వాల్కి సిలువ వేసేసారు. ఇది వడ్రంగి వాళ్ళు చేశారు. వాళ్ళ వర్క్ వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. ఆ నెక్స్ట్ మొత్తం చేయాల్సింది మేమే, వాల్ ప్యానలింగ్ చేయాలి. దానికి మొత్తము ఆ స్పేస్, మిగిలిన స్పేస్ మొత్తం మేము ఫిల్ చేయాలి. మధ్యలో ఉన్న స్పేస్, చుట్టుపక్కల 4 సైడ్స్ స్పేస్లో మేము ఇప్పుడు వాల్ ప్యానలింగ్ చేయబోతున్నాము. ఇదిగోండి, మా వాళ్ళు అయితే వర్క్ స్టార్ట్ చేస్తారు. యూలు వేసుకుంటున్నారు. డాడీ షీట్స్ కూడా కట్ చేసేస్తున్నారు.
ఇది వచ్చేసరికి ఒక కలర్ అండి, బ్లాక్ మార్బుల్ అని. ఈ సిలువ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాక్సుల్లో ఇది కలర్ వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి ఆ గోడ వరకు కూడా షీట్లు వేసేసారు సైడ్కి. ఇదిగోండి ఇప్పుడు వర్క్ ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి చిన్న తలుపు కూడా ఉంది. ఆ తలుపుకి కూడా షీట్లు వేసామన్నారు, వేసేసాము. ఇంకా ఇప్పుడు మాకు మిగిలింది వచ్చేసరికి ఈ ఫ్రంట్ తలుపు ఉంది చూసారా, ఈ 3 సైడ్స్ చిన్న చెంపలు ఉన్నాయి కదా, ఆ చెంపలకు కూడా మేము షీట్లు వేయాలి. ఇదిగోండి ఆ తలుపు దగ్గర కూడా మేము షీట్లు వేసేసాము, ఇలా వచ్చింది. మాది వర్క్ మొత్తం అయిపోయింది. చూడండి అవుట్పుట్ వచ్చేసరికి ఎలా వచ్చిందో మొత్తము. ఇంకా ఈ వీడియో ఇంతేనండి. ఇది వచ్చేసరికి ఓపెనింగ్ డే, ఈరోజే ఓపెనింగ్ పెట్టుకున్నారు చర్చిలోని.